గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు అసలు చేయకండి. దేవాలయం అనేది పవిత్రతకు ప్రతిరూపం. గుడికి వెళ్ళినప్పుడు అలాగే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది. దేవాలయానికి వెళ్ళిన పుణ్య ప్రాప్తి లభిస్తుంది. ఈరోజు వీడియోలో గుడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం. దేవాలయానికి వెళ్లాలనుకుంటే ఉదయం 10 గంటలలోపే గుడికి వెళ్లి దేవుని దర్శనం చేసుకోవడం మంచిది. ఈ సమయంలో దేవుని దర్శించుకుంటే నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 9 గంటలు లోపు దేవుడిని దర్శించుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తథాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం 6 గంటలకు గుడికి వెళ్లి మీ మనసులో ఉన్న కోరికలు దేవునికి చెప్పుకుంటే తథాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా 100% నెరవేరుతాయి. ముఖ్యంగా గుడికి వెళ్లేటప్పుడు ఎర్రటి వస్త్రాలను, పసుపు వస్త్రాలను ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని ధ్వజస్తంభాన్ని పొరపాటున కూడా మన చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తర్వాత గుడి లోపలికి వెళ్లి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అయితే మనలో చాలా మంది గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాగుతూ నమస్కారం చేస్తారు. కాని ఇది మహాపాపం. ఎందుకంటే గుడి వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు. కాబట్టి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను 3 సార్లు కొట్టాలి. గుడిలో దర్శనం అయ్యాక పండితులు చేత శతగోపనం పెట్టించుకోవాలి. శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపైన శతగోపనం పెట్టేటప్పుడు మనసులోని నీ కోరికలను కోరుకోవాలి. కాని ఇది చాలామందికి తెలియని విషయం. ఇలా కోరుకున్న కోరికలు నేరుగా దేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి. అలాగే శివాలయానికి వెళ్లిన వారు తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి. అప్పుడే మీకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే మనలో చాలామంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమని ఇంటికి తెచ్చుకుంటారు. కాని ఇలా అసలు చేయకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న కుంకుమకు దేవాలయంలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోనే కుంకుమను పెట్టుకొని దేవునికి నమస్కారం చేసుకోవాలి. అంతేకాని పవిత్రమైన కుంకుమను మీ ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకండి. అలాగే గుడి నుండి ఇంటికి రాగానే వెంటనే కాళ్లు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే మీ ఇల్లంతా ఒకసారి తిరిగేసి తర్వాత కాళ్లు కడుక్కోవాలి. అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇంట్లోకి వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. కాని అలా అసలు చేయకూడదు అని వేద పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మాత్రం మహిళలు ముట్టుకోకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల ఆడవాళ్లు ముట్టుకోకూడదని అంటారు. వేదమంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవుతాయి. కాబట్టి గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మాత్రం అసలు ముట్టుకోకూడదు. అలాగే గుడిలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పని నిండుగా పంచదారని వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి ఆంజనేయ స్వామికి తమలపాకుమాలను సమర్పించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గుడిలో దేవుని దర్శనం అయ్యాక గుడిలో 2 నిమిషాలు అన్న తప్పనిసరిగా కూర్చోవాలి. ఆ తర్వాత ఇంటికి రావాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయడం వల్ల గుడికి వెళ్లిన పుణ్య ఫలితం లభించదు. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే నీపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినకూడదు. అలాగే శివాలయానికి వెళ్లిన వాళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణలు చేయకూడదు. ఎందుకంటే గర్భగుడిలో ఉన్న శివుని పైనుండి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. మనం
క్షిణలు చేసేటప్పుడు గంగను దాటకూడదు కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు. అలాగే మనలో చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో నుంచి లింగం మీద అభిషేకం చేస్తారు, కానీ అలా అస్సలు చేయకూడదు. శివుడిని అభిషేకించేటప్పుడు ఒక గ్లాసులో పాలన పోసుకొని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా మంచిది. శివుడికి అభిషేకించిన తర్వాత శివలింగం పైన తప్పకుండా ఒక పుష్పాన్ని పెట్టాలి. శివలింగం పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపు కుంకుమలు వేయకూడదు. గుడికి వెళ్లేటప్పుడు వట్టి చేతులతో వెళ్లకూడదు. మనకి తోచినంతలో పండు లేదా పూలు ఏదో ఒకటి గుడికి తీసుకెళ్లాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్లి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు. శివపురాణంలో వివరించారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేటప్పుడు తులసిమాలను తీసుకువెళ్లాలి. వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. ఆ వెంకన్న ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి. సంతానం లేని వారు గుడిలో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం ప్రాప్తి కలుగుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్టిగా ఓం నమఃశివాయ అని అనండి.